వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అని చిన్నప్పుడు ఇలాంటి కథలు ఎవరైనా చెప్తుంటే అని వినేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా నేను కథ చెప్తాను అనుకుంటున్నారా మీరు? కాదండి, అలాంటి అడవులు ఉంటాయో లేవో తెలియదు కానీ చిన్నప్పుడు కథల్లో అయితే విన్నాం. కానీ నిజంగానే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని 44% అడవే ఉందంట. అదే రాముల వారు వనవాసం చేశారు. 14 ఏళ్ళు వనవాసంలో 10 ఏళ్ళు ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఆయన తిరిగారు అని ఆల్రెడీ నేను మీకు నిన్నటి ఎపిసోడ్లో చెప్పాను కదండి. ఆ విషయం గురించి చెప్తాను. అక్కడ అడవి ప్రాంతం 44% ఉందంట. అందుకే బోల్డ్ అంతమంది ట్రైబ్స్ కూడా ఉంటారు. సో రెసిపీస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అండ్ మనుషులు వెళ్ళాలంటే భయపడతారు కానీ గ్రే హౌండ్ సెక్యూరిటీ అయితే మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుందంటండి. ఫుల్ సెక్యూరిటీతో ఉంటాయంట అడవులు. ఎందుకంటే అడవుల్లో బోల్డ్ అని నిధులు ఉంటాయి. అంటే మీకు తెలిసిందే కదా, చెట్లు ఈ మధ్య కాలంలో చెట్లు చాలా కాస్ట్లీ కదండి, అసలు దొరకట్లేదు. అందుకే చెట్లను జాగ్రత్తగా నాటాలి, వాటిని ప్రేమగా పెంచుకోవాలి. మరి అలాంటి పచ్చటి చెట్లు ఉండే అడవి ఎంత విలువైంది. అందుకే గ్రే హౌండ్ సెక్యూరిటీ ఎప్పుడు అక్కడ ఉంటుందంట. అలాగే బోల్డ్ అంతమంది ట్రైబల్స్ కూడా ఆ అడవుల్లో ఉంటారట. ఓకే, మరి ఛత్తీస్గఢ్ ముచ్చట తర్వాత చెప్పుకుందాం. కానీ మరి ఈ రోజు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నానంటే ఒక చక్కటి టొమాటో చట్నీ చూపించబోతున్నాను. టొమాటో చట్నీలు అన్నవి ప్రతి స్టేట్ కి ఉంటాయండి. నేను ఎన్నో రకాల టొమాటో చట్నీలు చూపించాను కదా. అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా ఈ టొమాటో చట్నీ చాలా ఫేమస్. వాళ్ళు చాలా ఇష్టంగా తయారు చేసుకుని తింటారంట. మరి ఈ టొమాటో చట్నీలో ఏంటంటే వెరైటీ చూద్దామా? టొమాటో చట్నీలు చాలా ఉంటాయి కానీ ప్రతి టొమాటో చట్నీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఈ టొమాటో చట్నీ కూడా చాలా డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకుంటారు. మనం మామూలుగా ఏం చేస్తాం, అన్ని ఫ్రై చేసి ఆ తర్వాత పేస్ట్ చేస్తాం కదా. వీళ్ళు ఇంకొక ప్రొసీజర్ లో చేస్తారు, అదేంటో చెప్తాను. అంతకన్నా ముందు ఛత్తీస్గఢ్ లోని ట్రైబల్స్ ఎక్కువ మంది ఉంటారన్నాను కదండి. క్రాఫ్ట్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారంట. మెటల్ వర్క్, బెల్ వర్క్, క్రాఫ్ట్ వర్క్. అలాగే వాళ్ళు ఒక రకమైన సిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తారంట. ఆ సిల్క్ పేరు కోసా సిల్క్. మీరు చాలా చోట్ల వినే ఉంటారు కదా, బట్టల షాపులకు వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ సారీస్ కౌంటర్లోని కోసా సిల్క్ సారీస్ అండి అంటారు. మనం కోసా సిల్క్ సారీ అంటే బాగుంది, చాలా బాగుంది, స్మూత్ గా ఉంది, పట్టు చీర బాగుందని కొనేసుకుంటాం కానీ అసలు అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అని ఎవరో ఆలోచించరు. అంతేనా? ఛత్తీస్గఢ్ లోని స్పెషల్ కోసా సిల్క్ అన్నమాట, అక్కడే తయారవుతుంది. ఆ సిల్క్ తోని తయారు చేసిన సిల్క్ సారీస్ ని వరల్డ్ వైడ్, ఇండియా మొత్తం ప్రతి చోట మనకు అన్ని స్టేట్స్ లోని దొరుకుతుంది. వరల్డ్ వైడ్ అని ఎందుకు చెప్పానంటే వరల్డ్ వైడ్ వేరే దేశాల్లోని ఈ కోసా సిల్క్ కి చాలా డిమాండ్ ఉందంటండి. దీని మీద చాలా మంది అక్కడ ఆధారపడి ఉంటారనమాట. అంటే ఈ కోసా సిల్క్ ని ప్రిపేర్ చేస్తూ మంచి మంచి కలర్ఫుల్ సారీస్ ని తయారు చేస్తారు. ఆ సారీస్ చాలా స్మూత్ గా బాగుంటాయి. అంతేకాదు, సారీసే కాదు, డ్రెస్సెస్ తయారు చేస్తారు, స్ట్రోల్స్ తయారు చేస్తారు, అలాగే ధోతీస్ తయారు చేస్తారు. పూజలప్పుడు వేసుకుంటాం కదండి ధోతి, పట్టు వస్త్రాలు, అవి కూడా ఆ కోసా సిల్క్ తోటి తయారు చేస్తారంట. చాలా స్మూత్ గా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్తే కొనుక్కోండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అన్ని చోట్ల దొరకవు కదా. అందుకే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే తక్కువ రేట్ అనమాట, ఇక్కడైతే ఎక్కువ రేటు. సో మరి టొమాటో చట్నీలోకి వద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తెచ్చుకుంటాను. ఫస్ట్ కొంచెం మంచి ఎర్రగా ఉన్న టొమాటోలు తీసుకొని ఇలా 4 పీసెస్ చేసేసి మిక్సీలో వేసేసుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే ఇంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. లేదు అంటే ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుందాం. టొమాటోలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పచ్చడి అంటే కారకారంగా ఉంటే బాగుంటుంది కదా, సో ఎక్కువ వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర పొడి వేద్దాం, మళ్ళీ లాస్ట్లో గార్నిష్కి యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి.
ఓకే, రెడీ అయిపోయింది. రోట్లో దంచితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. కానీ ఇప్పుడు నేను రోట్లో దంచడం మొదలు పెట్టాను అనుకోండి, మీరు సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. అంత టైం లేదు కదా, అందుకే నేను మిక్సీ తయారు చేసేసుకున్నాను. అయిపోయిందా? చట్నీ రెడీ అయిపోయిందా అనే కదా? కాదు. మరి అంత ఈజీగా ఉంటాయి ఆ రెసిపీస్ చెప్పండి? కాస్త ఈజీగా ఉంటాయి. పాన్ పెట్టుకొని, ఇంకా ప్రొసీజర్ ఉంది. మిక్సీ బాగా అయిందా? పేస్ట్ లాగా అయిపోయింది కదా, బాగుంది ఫ్లేవర్. ఓకే, మీరు బాలీవుడ్ విన్నారు, టాలీవుడ్ విన్నారు, హాలీవుడ్ విన్నారు, ఇన్ని వుడ్లు విన్నారు కదా, మరి చాలీవుడ్ విన్నారా? చాలీవుడ్ అంటే బాలీవుడ్ బాంబే కదా, టాలీవుడ్ మన తెలుగు ఇండస్ట్రీ, కాలీవుడ్ మలయాళం ఇండస్ట్రీ. అలాగే చాలీవుడ్ అంటే ఛత్తీస్గఢ్ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు చాలీవుడ్ అని పేరు పెట్టుకున్నారంట. మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారంటండి, చాలా బాగుంటుందంట. వాళ్ళు ఆర్ట్కి చాలా విలువిస్తారు. ఆర్ట్లో రకరకాల డాన్సులు ఉన్నాయంట. అంటే మనకి తెలిసిన డాన్సులు భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివేవో మనం 4-5 చెప్తాం. కానీ వాళ్ళ నటన, వాళ్ళ నాట్యం చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాటికి పేర్లు కూడా చాలా డిఫరెంట్గా బోల్డ్ అని ఉన్నాయి. అఫ్కోర్స్ నేను అన్ని గుర్తుపెట్టుకోలేను కదా, కానీ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీని చాలీవుడ్ అని పిలుస్తారు. ఓకే, ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. కాస్త ఆయిల్ వేడెక్కి వేసుకుందాం, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు వేపుతున్నాం అంటే టొమాటోలు ఫస్ట్ మనం ఫ్రై చేసి వేసుకోలే కదా, సో టొమాటోలు పచ్చి పచ్చిగా కొంచెం స్మెల్ వస్తాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది దగ్గరగా అయ్యి టొమాటో పేస్ట్ చాలా దగ్గరగా అయిపోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలట. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, వాటర్ డ్రైన్ అయిపోయి ఆయిల్ బయటికి కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ డన్. ఇంత ఫ్రై చేసుకుంటే మనకి టొమాటోలోని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, మంచి అరోమా కూడా వస్తుంది. సో మరి దీన్ని తీసేద్దాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఛత్తీస్గఢ్ స్పెషల్ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, టొమాటోలు 2, ఎండుమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ పెట్టి నూనె వేసుకొని అందులో టొమాటో పచ్చడిని వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించి సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో చట్నీ రెడీ. టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ చెప్తాను. కారంగా టొమాటో వేసుకున్నాం కాబట్టి పుల్లగా స్వీట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
పుల్లగా ఉంది. టొమాటోలు పుల్లగా తీసుకుంటే పుల్లగా ఉంటుంది కదా, కానీ బాగుంది. ఇది దేంతో బాగుంటుంది? అవును మౌనిక, నువ్వు చట్నీ చేసావు, మరి దేంతో తింటావు అనే కదా నెక్స్ట్ రెసిపీ ఉంది కదండి మనకి, దాంతో తింటా అనమాట. కానీ మామూలుగా అయితే దోశలతోటి, ఇడ్లీతోటి, రైస్తో కూడా, అలాగే పెరుగన్నంతో చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ అయితే మాత్రం దోశ ఇడ్లీ అండి, సూపర్ అదిరిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో మరి దీన్ని వాళ్ళు దేంతో తింటారంటే ముండేకి పీచ్ అని ఒక వెరైటీ రెసిపీ ఉందన్నమాట, దాంతో కూడా తీసుకుంటారు. సో మరి ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఈ ముండేకి పీచ్ అనే ఈ డిఫరెంట్ రెసిపీ అని చెప్పాలి, ఎందుకంటే మనం దీన్ని రాగి పిండితో తయారు చేసుకుంటున్నాం. అసలు రాగి పిండితో మీ ఇంట్లో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకుంటారు చెప్పండి అని ఆలోచిస్తారు, కానీ ఎక్కువగా చెప్పలేం. రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషలీ కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ, ఎదుగుతున్న పిల్లలు అంటే స్పోర్ట్స్లో ఆటల్లో ఎక్కువగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి వెనకబడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కానీ మీరు రాగి పిండితో చేసిన వంటలు పెడితే వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయంట, అంతేకాకుండా మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయంట. సో మరి ఒక చక్కటి రాగి పిండితో తయారు చేసుకునే రెసిపీ నేర్పించిపోతున్నాను మీకు. ఇది ఛత్తీస్గఢ్లో చాలా ఫేమస్. సో మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. రాగి పిండి కొంచెం పచ్చి వాసన వస్తుంది, సో అవాయిడ్ చేస్తారు చాలామంది. కానీ అలా రాకుండా ఉండాలంటే ప్యాన్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాం. ఒకవైపు వాటర్ బాయిల్ చేసుకున్నాం. వీళ్ళు అంటే మన ఛత్తీస్గఢ్ వాళ్ళు చాలా ఈజీ ఫాస్ట్ రెసిపీస్ చేసుకుంటారండి. ఎక్కువగా చిన్న రెసిపీస్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో వాటర్ బాయిల్ చేసుకున్నాం. అంతేకాకుండా వాళ్ళు ఫ్రెష్ గ్రీన్ వెజిటేబుల్స్ని ఇష్టపడతారు. ప్రతిదీ వాళ్ళు బాజీ చేసుకుంటారు. బాజీ అంటే కర్రీ అనమాట. అన్ని వెజిటేబుల్స్ని వాళ్ళు కర్రీ అంటే ఫ్రై ఐటమ్స్ కాకుండా, డ్రై ఐటమ్స్ కాకుండా కర్రీస్ని ఇష్టపడతారు. దాన్నే వాళ్ళు బాజీ అని పిలుచుకుంటారు. అండ్ వాళ్ళ మెయిన్ ఫుడ్ ఏంటి అంటే మనలాగే వాళ్ళు కూడా రైస్ ఈటర్స్ అనమాట. అన్నం తింటారు, అంతేకాకుండా బియ్యం పిండితో తయారు చేసుకున్న రెసిపీస్ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ డైలీ డైట్లోని. అండ్ బాదుషా అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట, వాళ్ళకి ఇష్టమైన స్వీట్. అంతేకాకుండా మీకు నేను ఆల్రెడీ నేర్పించాను కదా కుస్లీ అంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టము. అండ్ ఫరాలోని డిఫరెంట్ వెరైటీ ఫరాస్ తయారు చేసుకుంటారంట. అన్నిటిలోని వాళ్ళు బియ్యం పిండిని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో బియ్యం పిండి కిచెన్లో లేకపోతే వాళ్ళకి ఆ రోజు వంట అవ్వదు. సో ఇలా మనం ఈ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది. అంతేకాకుండా నెక్స్ట్ మనం వాటర్ కలుపుకుంటాం కదా, అప్పుడు కూడా మనకి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. వీళ్ళ ఫెస్టివల్స్ కూడా వెరైటీగా ఉంటాయండి. ఒకటి దసరా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మేళాస్ జరుగుతాయంట, నారాయణ మేళా జరుగుతుందంట, చాలా బాగుంటుంది. బోలెడన్ని మేళాస్ ఉంటాయి. ఎవ్రీ అదర్ మంత్ ఒక మేళా ఉంటుందంట వాళ్ళకి. ఆ మేళాస్ని బాగా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తారు కదా, అవన్నీ ఎగ్జిబిట్ చేస్తారంటే ఎగ్జిబిషన్లా పెడతారంట. ఆ మేళాస్కి వెళ్ళి కావాల్సినవన్నీ అందరూ కొనుక్కుంటారు. అండ్ ఫారెస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి చక్కటి కూరగాయలు అలాగే ఫ్రూట్స్ బాగా పండుతాయి. అవును, ఫ్రూట్స్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళకు ఒక ఫెస్టివల్ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్ ఫెస్టివల్ అంటండి. పళ్ళతోటి ఆ ఫెస్టివల్ని చేసుకుంటారంట. ఎలా చేసుకుంటారో ఏంటో, నాకైతే ఆ ఫెస్టివల్ అటెండ్ అవ్వాలని ఉంది. అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి ఒక ఫెస్టివల్ చేసుకుంటారంట వాళ్ళు. దాన్నే ఫ్రెష్ ఫ్రూట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఓకే, రాగి పిండి వేడైంది, అలాగే వాటర్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెంగా వేసుకొని రాగి పిండిని మనం కలుపుకోవాలి. చూసారా, కలిసిపోయింది. ఇంకొంచెం వాటర్ పడుతుంది.
ఆల్రెడీ హాట్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త చల్లనీళ్ళు వేసుకున్నా పర్వాలేదు. ఇంతవరకు అర్థమైంది కదండి ప్రొసీజర్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇది రెగ్యులర్గా అందరికీ తెలిసిందే, చాలా మంది ఇలాంటి తయారు చేసుకొని తింటారు, అంటే డైట్ పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇందులో మనం ఇంకాస్త వాటర్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పాను కదా. ఒకటి మనం రాగిపిండి వేసుకున్నాం, ఇంకొకటి చాలా మంది ఓన్లీ రాగిపిండి వేసుకుంటే ఇష్టపడరు తినడానికి. సో దీంట్లో మనం అటుకులు కూడా వేసుకుంటున్నాం. వీటిని ప్రెస్డ్ రైస్ అని ఇంగ్లీష్లో అంటారు, అటుకులు అని మనం తెలుగులో అంటాం. వీటిని కూడా కాస్త వేసుకొని, ఇవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి, నీటిలో వేస్తేనే చాలా మెత్తగా అయిపోతాయి. సో ఇది వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటాం. సో చెప్పాను కదా, రైస్ అలాగే రైస్ పౌడర్తో తయారు చేసే రెసిపీస్ని వాళ్ళు ప్రతిరోజు డైట్లో తీసుకుంటారు. అండ్ దీన్ని వాళ్ళు లంచ్లో తీసుకుంటారు, అప్పుడప్పుడు స్నాక్గా కూడా తీసుకుంటారంట. దీనికి బెస్ట్ కాంబినేషన్ వాళ్ళు తీసుకునేది నేను ఇందాక చూపించిన టొమాటో చట్నీ. ఎందుకంటే ఇది కారంగా ఉండదు, చప్పగా ఉంటుంది కదండి రాగి పిండి. సో టొమాటో చట్నీ పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్ వాళ్ళకి. సో దీన్ని మనం కవర్ చేసి ఒక్క 2 minutes ఉడకనిద్దాం. ఈలోపు నేను ఒక మంచి సర్వింగ్ డిష్ తెచ్చుకుంటా. ఇంతేకాదు, వీళ్ళు సమ్మర్లోని, ఛత్తీస్గఢ్ అంటే సమ్మర్లో చాలా వేడి ఉంటుందంట. సో ఆ వేడి తట్టుకోవడానికి ఒక రెసిపీని తయారు చేసుకుంటారు. ఆ రెసిపీ మనందరికీ తెలిసిన రెసిపీయే. ముందు రోజు రాత్రి కొంచెం ఎక్కువ అన్నం వండి అందులోని బటర్ మిల్క్ అంటే మజ్జిగ కానీ పెరుగు కానీ నీళ్లు కానీ వేసి నెక్స్ట్ డే వరకు ఉంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం దాన్ని ఉల్లిపాయతో కానీ పచ్చిమిర్చితో కానీ తింటారంట. ఊళ్ళలో చాలా మంది తింటూ ఉంటారు, ఇంతేకాదు రైతులు ఎక్కువగా తింటారు. అది చాలా బలము అలాగే చాలా చలవ చేస్తుందంట. సో ఛత్తీస్గఢ్లో ప్రతి ఇంట్లో సమ్మర్లోని అది డెఫినెట్గా ఉంటుందంట ఆ డిష్ అయితే. ఓకే, మరి సర్వింగ్ డిష్ తెచ్చుకుంటా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చిన్నపిల్లలు ఒకవేళ రాగితో తయారు చేసేవి తినను అంటే ఇలా అటుకులు వేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే ఇది బలం కాబట్టి వాళ్ళకి కాస్త నచ్చజెప్పారనుకోండి కొద్దిగా తినేస్తారు. పిల్లలంట పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే చేయడానికి ఇష్టపడతారంట. సో ఫస్ట్ మీరేం చేయాలి, మీరు తినాలి, మీరు తింటే వాళ్ళు కూడా తింటారు. ఓకే, చూసారు కదండి, ముండియా కి పీచ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముండియా కి పీచ్ కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత. ముండియా కి పీచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో రాగి పిండిని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరో ప్యాన్ లో నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళని రాగి పిండిలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు, అటుకులు, మరికొంచెం నీళ్లు వేసి మరి కాసేపు కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ముండియా కా పీచ్ రెడీ. ముండియా కి పీచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా చాలా బలం కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి మనం ఇందాక తయారు చేసిన టొమాటో చట్నీ కాంబినేషన్. సో ఇప్పుడు నేను కాంబినేషన్తో ట్రై చేస్తాను. ఎక్సలెంట్.
ఇలా ఉండాలండి ఫుడ్. వారానికి 1-2 సార్లు ఇలాంటి ఫుడ్ తింటే చాలు, బలంకి బలం వస్తుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. దీన్ని టొమాటో చట్నీతో వాళ్ళు కాంబినేషన్ తీసుకుంటారు కదా, బట్ నేనైతే మాత్రం ఇది ఓన్లీ ఇదే ప్రిఫర్ చేస్తాను. దీనికి ఏ కాంబినేషన్ అవసరం లేదు, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు అనమాట. ఛత్తీస్గఢ్ వాళ్ళు మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకుంటున్నారే, చాలా వెరైటీగా చిన్న చిన్న బుజ్జి రెసిపీస్. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మరి అవన్నీ చూడాలంటే మీరు ఏం చేయాలి, రేపు కూడా టేస్ట్ ఆఫ్ ఇండియా వాచ్ చేయాలి. సో చూసారు కదండి, ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మిస్ అయితే ఏం చేస్తారు, లాగాన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. రేపు మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.